హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు మసాలా పూరీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు తినే పూరీ కాకుండా ఇలా ఆలుతో మసాలా పూరీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు, పూరీలు కూడా పొంగుతూ బాగా వస్తాయి. రెగ్యులర్గా చేసుకునే పూరీలు కాకుండా మసాలా పూరీ ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని కుక్కర్లోకి వేసుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పైన పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. లేదా జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పిండిలో ఎక్కడైనా గడ్డలు ఉంటే పూరీలు సరిగా పొంగవు. ఇలా తురుముకున్నాక వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. పూరీలు క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ కరివేపాకు, హాఫ్ స్పూను వాముని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల వాము ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది. 2 టీ స్పూన్ల నూనె వేసుకోవటం వల్ల పూరీలు సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నీ వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందు నీళ్ళేమీ వేయకుండా కలుపుకోవాలండి. ఆలులోని తడితోనే కలుపుకొని నీళ్లు ఎక్కువగా పట్టవండి. ఇలా కలుపుకున్నాక పావు కప్పు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. పిండి మరీ సాఫ్ట్గా ఉన్న పూరీలు సరిగా పొంగవు, క్రిస్పీగా రావు. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి నానుతుంది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యే లోపల పూరీలు చేసుకుందాము. మనం కలిపిన పిండి కూడా చక్కగా నానిపోయింది, కొంచెం సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పూరి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పైన పొడి పిండిని చల్లుకుంటూ రోలర్తో పూరీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదు. ఇలా పొడి పిండి అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం నూనెని వేసి రోల్ చేసుకోవచ్చు, లేదా పూరీ ప్రెస్లో కూడా చేసుకోవచ్చు. మరీ పలుచగా చేసుకుంటే పూరీలు చెక్కల్లాగా వస్తాయి, మందంగా చేసుకుంటే సరిగా పొంగవు. ఈ థిక్నెస్లో ఉండేలాగా రోల్ చేసుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా పూరీలాగా చేసి రౌండ్గా చేసుకోవడం రాకపోతే ఒక రౌండ్ ప్లేట్ని కానీ బాక్స్ని కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే పూరీలు రౌండ్గా ఒకే సైజులో వస్తాయి. ఇలా అన్ని పూరీలు రెడీ చేసి పక్కన పెట్టుకొని ఒక్కొక్క పూరీని తీసుకొని బాగా వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీని లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ చక్కగా పొంగుతుంది. ఒకవైపు కాలిన తర్వాత స్లోగా రెండో వైపుకు తిప్పుకొని ఈ వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకోవాలి. పూరీలు చేసుకోవడం చాలా ఈజీ అండి. పూరీలు బాగా రావాలి అంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది, అలానే రోల్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. ఆయిల్ వేడి తక్కువగా ఉంటే పూరీలు సరిగా పొంగవు. ఇలా అటు ఇటు తిప్పుతూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పూరీలు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఆలు మసాలా పూరీ రెడీ అయిపోయింది. చూసారు కదా, అన్ని పూరీలు పొంగుతూ బాగా వచ్చాయి. పూరీలు కూడా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా రెడీ అయిన పూరీలు వేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి, చల్లారిన తర్వాత సాఫ్ట్గా అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీటిని మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ ఆలు మసాలా పూరీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.